హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మనాన్సా అండి. ఈరోజు మనము చేపల వేపుడిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఎప్పుడు చేసినా ఇంట్లో ఈ విధంగానే తయారు చేస్తాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలామంది అంటూ ఉంటారు చేపల ఫ్రై చేసేటప్పుడు అవి విరిగిపోతూ ఉంటాయి, అలాగే మనం వేసిన ఉప్పు కారం కూడా వీడిపోతుందని చెప్పేసి. అలా కాకుండా నేను చెప్పే విధంగా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, డీప్ ఫ్రై చేయకుండానే మనము చేపల ఫ్రై అయితే తయారు చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. అలాగే మనం వేసిన మసాలాలు కూడా అస్సలు ఊడిపోకుండా చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ కేజీ చేపల్ని తీసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకున్నానండి. లాస్ట్లో ఉప్పు ఇంకా నిమ్మకాయ రసాన్ని వేసేసి ఒక 2 సార్లు బాగా కడిగేసుకున్నానండి. ఇప్పుడు ఇవి ముళ్ళు లేవండి అసలు. ఈ చేపలు ఇవే తీసుకొస్తాం మేము ఎప్పుడు, అంటే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగదని చెప్పేసి నేను ఎప్పుడు తెచ్చినా కూడా ముళ్ళు లేనివే తీసుకొస్తానండి. మీరు ఏ చేపలైనా పర్వాలేదు. ఇప్పుడు మసాలాని తయారు చేసుకుందామండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుందామండి. బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి చేపల వేపుడు. ఇప్పుడు దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కేజీ చేపలు అన్నాం కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకైతే కారం పడుతుందండి మనకి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకైతే ఉప్పు పడుతుందండి ఇక్కడ. మీరు టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించి దంచుకున్న ధనియాల పొడి అండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వేయించి దంచుకున్న జీలకర్ర పొడి అండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. అలాగే మీరు ఇక్కడ పెప్పర్ పౌడర్ని కూడా యూస్ చేయొచ్చు, కానీ నేను ఇక్కడ పూర్తిగా కారాన్నే వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ పైననే మనము నూనెని వేసుకుందామండి. ఇక్కడ పెద్ద గరిటె వేసాను నూనెని, 1 స్పూన్ కాదు, ఒక పెద్ద గరిటె నూనెని వేసుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయ అండి, పూర్తిగా నిమ్మకాయ రసాన్ని పిండేసి వేసేసుకుంటున్నాను. నిమ్మకాయ వేయడం వల్ల చేపల్లో మంచి రుచి వస్తుందండి ఫ్రైలో. అలాగే మనకి వేడి కూడా అవ్వదు. చాలామందికి చేపలు తింటే వేడవుతుంది అనుకుంటారు కదా, అందుకని చెప్పేసి నిమ్మకాయ రసం వేసుకుంటే కొంచెం వేడి అనేది కూడా తగ్గుతుందన్నమాట మనకి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద అండి. వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి కొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందామండి మనము. మీరు ఇక్కడ కావాలంటే స్పూన్తో కూడా కలుపుకోవచ్చు, కానీ నేను ఇక్కడ చేతితోనే కలుపుతున్నానండి. ఇప్పుడు మనము ఒక్కొక్క చేపల్ని తీసుకొని ఆ చేపలకి ఈ మసాలా పూర్తిగా పట్టే విధంగా మనము అప్లై చేసుకుందామండి. మరీ పలచగా కూడా ఉండద్దండి. మనము చేపల్ని కట్ చేసేటప్పుడు కొంచెం లావుగానే కట్ చేయించుకోవాలి, లేదంటే ఫ్రై చేసేటప్పుడు మనకి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం తిక్కుగానే ఉండాలి చేప ముక్కలు. ఇప్పుడు ఈ మసాలాని పూర్తిగా ఆ చేపలకి బాగా అప్లై చేసుకుందామండి ఒకటి. ఇప్పుడు ఇవన్నీ కేజీ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఒకటేసారి ఫ్రై చేయలేము కదా. ఇప్పుడు ఈ మసాలాని పట్టించిన చేపల్ని మనము ఒక డబ్బాలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఫ్రీజర్లో మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక 2-3 డేస్లో ఎప్పుడైనా తినచ్చండి. బయట పెట్టేసి రూమ్ టెంపరేచర్లో మనము అప్పుడు చల్లగా పోయాక అప్పుడు మనము ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిని ఒక 1/2 అవర్ పాటు అలాగే పెట్టుకుందామండి. అలాగే పెట్టుకున్నాక ఒక 1/2 అవర్ తర్వాత ఇప్పుడు మనము చేపలని ఎలా ఫ్రై చేయాలో చూద్దామండి. ముందుగా అయితే నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను వేపుడు చేయడానికి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసుకున్నాను. ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదండి, నేను షాలో ఫ్రై చేస్తున్నాను. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే మనకి ఈజీగా వస్తుందండి. నేను ఎప్పుడు ఐరన్ కడాయిలో చేయలేదండి. ఫ్రై చేసేటప్పుడు నేను ఎప్పుడు మాత్రం నాన్ స్టిక్ ప్యాన్లోనే తయారు చేస్తానండి ఫ్రై. మనకి చేపలు అనేవి కూడా మనకి అతుక్కోకుండా చాలా ఈజీగా వస్తాయి చేపలు ఫ్రై చేసేటప్పుడు. ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడెక్కింది కదండి. ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించి లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఇలాగే మనము వేయించుకుందామండి, కదిలించకుండా. ఇప్పుడు ప్యాన్లో మనకి ఎన్ని చేపలు పడతాయో అన్ని చేపలను అయితే వేసుకుందాము. ఇక్కడ నాకు 3 నుంచి 3 పడ్డాయండి.
మీరు కావాలంటే 3 నుంచి 4 వరకు కూడా వేసుకోవచ్చు. అంటే ప్యాన్ సైజుని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇప్పుడే కదిలించొద్దండి. లో ఫ్లేమ్లోనే మనము ఒక 10 నిమిషాల పాటు అలాగే మనము ఫ్రై చేసుకోవాలి. కావాలంటే మధ్య మధ్యలో ఇలా ప్యాన్ని కదిలిస్తూ మనము ఫ్రై చేసుకోవచ్చండి. ఒక 10 నిమిషాలు అయింది చూసారు కదండి. ఒక సైడ్ మొత్తము మనకి చేపల వేపుడు అనేది ఫ్రై అయిపోయింది. నిదానంగా తీయాలండి, లేదంటే చేపలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మనకి. ఒక సరాతంతో తీయాలి, గరిటెతో మాత్రం అస్సలు తీయకండి. చూసారు కదండి, ఒక సైడ్ అయితే మంచిగా క్రిస్పీగా మనకి వేగిపోయింది. చూస్తున్నారు కదా, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకో మరోవైపును కూడా అలాగే మనము ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలండి. కొద్దిసేపట్లోనే మనకి చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మనం వేసిన ఆయిల్ కూడా అలాగే ఉంది, అలాగే మనము పట్టించిన ఉప్పు కారం కూడా అలాగే ఉంది. చూసారు కదా, అస్సలు ఊడిపోలేదండి, చాలా బాగుంటుంది. మనము ఊరికే కదిలించామనుకోండి, మనం వేసిన మసాలా మొత్తము కిందికి ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. తినేటప్పుడు అస్సలు టేస్ట్ చాలా బాగుండదండి. కనీసం అలాగే ఒక 10 నిమిషాల పాటు అలాగే మనము ఫ్రై చేసుకున్నామనుకోండి, మనకి చేపల ఫ్రై అయితే చాలా క్రిస్పీగా సాఫ్ట్గా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, చూస్తేనే నోరూరిపోతుంది ఈ చేపల ఫ్రై. ఉల్లిపాయ ఇంకా నిమ్మకాయతో తిన్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చేపల్ని వేయించుకున్నాం కదండి, ఒక ప్లేట్లోకి వేసుకొని కరివేపాకు అలాగే ఉల్లిపాయ నిమ్మకాయతోటి సర్వ్ చేసుకొని తింటే అస్సలు తినని వాళ్ళు కూడా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ చేపల వేపుడు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి, అలాగే లైక్ కూడా చేయండి.